సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ కు చేరుకున్నారు. సొంత నివాసంలో జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమన్వయ కమిటీలపై నాయకులతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో జిల్లాలోని 2 స్థానాల్లో గెలవాలని నేతలకు ఈఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని 8 మండలాల కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. సుమిత్ర, ఏదైతే కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోనూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు గంటకు పైగా అవుతుంది సమావేశం కొనసాగుతుంది ఇంటర్నల్ గా. అయితే దాదాపు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులను అందరినీ కూడా తమ నివాసానికి ఈ రోజు రప్పించుకున్నట్టు సమాచారం ఉంది. అయితే ఒక్కొక్క మండలాన్ని వారిగా అక్కడ సమావేశంలో పాల్గొంటున్నారు. ఒక్కొక్క మండలానికి వచ్చేసి 10 నుంచి 15 మంది కీలక నేతలను అంతా కూడా లోపలికి పిలుచుకొని వారికి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో ఎలా పనిచేయాలి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ స్థానాలతో పాటు రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందే విధంగా వాళ్ళకంతా కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో చూసినట్టయితే మొత్తం 8 మండలాలు ఉంటాయి. 8 మండలాల్లోనే ఇప్పటికి 2 మండలాల సమీక్ష సమావేశం పూర్తయింది. అక్కడ ఉన్నటువంటి 8 మండలాలకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి చెల్లా వంశీచంద్ర రెడ్డి, అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వారందరూ ఏదైతే కార్యకర్తలకు సంబంధించినటువంటి వారి సమస్యల పట్ల కూడా స్పందించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీలో ఖచ్చితంగా మంచి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళకి పదవులు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానివ్వండి, అన్ని విషయాలు కూడా మండల స్థాయి లీడర్లతో సమావేశంలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర ఫర్ ద అప్డేట్స్.